గారికి చాలా మంది మా కాకతీయ, ఉస్మానియా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు, చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం. ఒకసారి దయచేసి మీ అందరికీ పేరు పేరున క్షమాపణలు చెబుతూనే ఇదే స్పిరిట్ను కొనసాగించాలి. ఈ రోజు వచ్చిన ఈ 5 లక్షల మంది 30 లక్షల మందిని తీసుకొచ్చే మా ఉద్యమానికి మధ్య తెలపాల్సినటువంటి అవసరం. ఇది దయచేసి మాలల మీద పాటలు రాస్తా ఉన్నారు, మాలల్ని తులనాడుతూ ఉన్నారు. మా రేంజర్ల రాజేష్ తలుచుకుంటే ఎలా ఉంటుంది? ఎస్, మేము ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు. మా వాట మాకు రావాలి. మీరు చేయాలనుకుంటే 341 క్లాస్ 4ను మార్చకుండా రాష్ట్రాలు ఎలా చేస్తాయో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే క్రిమిలేయర్ తీసుకొచ్చారు. ఆ క్రిమిలేయర్ వెనుకాల ఉన్న రాజకీయాలు ఏంటంటే రిజర్వేషన్లు ఎత్తివేయాలి. ఈ ఎస్సీల రిజర్వేషన్ ఎత్తివేయాలని బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మింది. అదానీలకు, అంబానీలకు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకే వీడికొచ్చిన మేధావుల, విద్యార్థులారా, మాల సమాజమా, మీరంతా కూడా మీరు కథన రంగంలో కదిలారు. ఈరోజు హైదరాబాద్ నిర్మాణంలో కంటోన్మెంట్ ఉంటుంది. ఇక్కడ మాల సామాజిక వర్గం నుంచి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాళ్ళు గౌడ్ ఫౌండరీలో మాలలు ఉన్నారు. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. ఈ హైదరాబాద్ నిర్మాణం మాలలది. అది మన చరిత్ర. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరు, దేశవ్యాప్తంగా ఎందుకు చేస్తలేరని అడుగుతా ఉన్నా. ఎందుకంటే దళితులు చైతన్యమై రాజ్యాధికారం వస్తారు. అందుకే పంజాబ్లో 32% ఉన్నటువంటి దళితులను విడదీస్తారు. అదేవిధంగా మహారాష్ట్రలో విడిచేస్తారు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో విడిదిస్తారు. ఇది రాజకీయ పార్టీల కుట్ర. ఈ కుట్రను అర్థం చేసుకోవాలంటే మీరందరూ అధ్యయనం చేయాలి, మీరందరూ పోరాటం చేయాలి, మీరందరూ మన పిల్లల్ని బాగా చదివించి పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలి, ఐఏఎస్ ఐపీఎస్లుగా తయారు చేయాలి. అటువంటి మహా ఉద్యమానికి మీరందరూ సిద్ధమా? సిద్ధమా? దట్ ఈజ్ అంబేద్కర్. మాల కన్నమదాసు వారసులం, చరిత్ర మనది. అందుకే నేను వంశకృష్ణ అని చెప్పా. రాయలగండిలో మాల చెన్నకేశవుని ఆలయం ఉంది. ఆ చెన్నకేశవ ఆలయంకి 30 లక్షల మంది అప్పుడు మనం అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే సామాజిక ఉద్యమాలు, అంబేద్కర్ సంఘాలు, విప్లవోద్యమం, అంబేద్కర్ ఉద్యమం, ఈవెన్ బిఎస్పీ మధ్య కూడా ఈ యొక్క రాష్ట్రానికి కాంశీరామ్ గారు ఏమన్నారంటే మాలల నాయకత్వంలో జరిగితే రాజ్యాధికార వస్తాను. ఈ యొక్క సభ మాల సామాజిక వర్గాన్ని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, ఆర్థిక రాజకీయ రంగాలని బలోపేతం చేయడానికి సిద్ధమవుతామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఖబర్దార్, అన్ని రాజకీయ పార్టీలారా, మా మాల సామాజిక వర్గం 30 లక్షలు ఉంది. మా వాటా రాకపోతే క్షేత్రస్థాయిలో మిమ్మల్ని భూస్థాపన చేస్తామని చెప్పేసరికి గుర్తు చేస్తాం. జై భీమ్, జై మాల, జై మాల, జై మాల, జై మాల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోదరా. ఇన్ని రోజులు మాలలను అవమానపరుస్తూ మాలలు లేరని అన్ని పార్టీల దగ్గర మనల్ని కృష్ణయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఇన్ని రోజులు మాలలు లేరు తక్కువ ఉన్నారు, నమస్తే అని చెప్తూ మనల్ని అవమానపరుస్తూ అన్ని పార్టీలకు దూరం చేసిన ఈ యొక్క అబద్ధం ప్రచారాన్ని మనం తిప్పికొట్టవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ముందుగా డిక్లరేషన్ అయినాక కృష్ణ గారు పాట పాడతారు. మామిడి నారాయణ గారిని, గౌరవనీయులు మామిడి నారాయణ గారు డిక్లరేషన్ చేయవలసిందిగా కోరుతున్నా.